పల్నాడు జిల్లా వినుకొండలో నూతన బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. వినుకొండ ఆర్టీసీ డిపోకు కొత్తగా కేటాయించిన 2 ఇంద్రా ఏసీ బస్సులు, 4 ఎక్స్ప్రెస్ బస్సుల సర్వీసులను రాంప్రసాద్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటారు. వినుకొండ ఆర్టీసీ డిపోను 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సువిశాలమైన ప్రాంగణంలో మోడర్న్ బస్ స్టాండ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసి నవీకరించనున్నామని మంత్రి తెలిపారు. వినుకొండలో స్టేడియం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆంజనేయులు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందని, గత ప్రభుత్వంలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని ఎమ్మెల్యే ఆరోపించారు.